అందరికీ నమస్కారం. అంతర్ముఖ యానంలోకి స్వాగతం. మనసు యొక్క జోక్యం. ఈ విషయం షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖ యానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ జ్ఞానేంద్రియాల పనిలో మనసును జోక్యం చేసుకోనివ్వకండి. ఇంద్రియాలు మనకు చక్కటి అనుభూతులను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాయి. ఈ అనుభూతులను ఆస్వాదిస్తూ ముందుకు సాగుటే ఉచితం. అలా కాక ఈ అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు మనసు జోక్యం చేసుకొని ఈ అనుభూతి పట్ల భావాలు ఏర్పరుస్తుంది. అప్పుడు మనకు అనుభూతి కన్నా భావం ముఖ్యమై భావ ప్రపంచంలో విహరిస్తాం, అనగా ఊహాలోకంలో ఉంటాం. ఉదాహరణకు, ఒక అందమైన పూల తోటలో విహరిస్తూ చక్కటి అనుభూతులను పొందుతూ ఉంటాం. ఇంతలో మనసు జోక్యం చేసుకొని అంతకు ముందు చూచిన తోటలు, పార్కులు అంటూ మనల్ని గతంలోకి, ఆలోచనల్లోకి, ఊహల్లోకి తీసుకెళ్ళి వర్తమానపు అనుభూతిని మనకు దూరం చేస్తుంది. ధ్యానం చేయండి, వర్తమానంలో ఉండండి. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖ యానం, నేటి సమాజానికి బుద్ధుని ధర్మం ఈ 2 పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు పుస్తకానికి 240 రూపాయల చొప్పున 9848368290 ఈ నెంబర్కి ఫోన్పే కానీ జీపే కానీ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్లో మీ పోస్టల్ అడ్రస్ కనుక పెడితే నేను వెంటనే బుక్స్ పోస్ట్ చేయగలను. అట్లానే కింద కామెంట్ సెక్షన్లో మీకు దేని గురించి అయినా వీడియో చేయదలిస్తే మాకు మెన్షన్ చేయండి. అంటే కోపం గురించి కానీ, ఆందోళన గురించి కానీ, ధ్యానం గురించి కానీ, ధ్యానం ఎలా చేయాలి ఏంటి, ఇలాంటి విషయాలు మీకు ఏమన్నా వీడియోలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కనుక తెలియపరిస్తే షణ్ముఖానంద గారు రచించిన 2 పుస్తకాల్లో నుంచి దానికి సంబంధించిన వీడియో చేయగలము. ధన్యవాదాలు.